టూర్స్ అండ్ ట్రావెల్స్. కాశీయాత్ర 19,999 మాత్రమే. బ్యాంకాక్ టూర్ 33,999 మాత్రమే. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. వివరాలకు సంప్రదించండి 9154225642. మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు నన్ను బాగా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి అంశం కూడా ఇదే వేణుస్వామి గారు. సెలబ్రిటీలు మీ ముందు క్యూలు కడతారు, పొలిటీషియన్లు మీ ముందు ఉంటారు. ఇంకా ఓపెన్గా మాట్లాడాలంటే అందగత్తలు మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తారు. వామాచార పద్ధతి మీద పూర్తి కాన్సన్ట్రేషన్ ఉండేటువంటి మీరు ప్రసాదంగా మాత్రమే మాంసాన్ని అలాగే మద్యాన్ని కూడా తీసుకుంటారు. ఎలా సాధ్యమవుతుంది అసలు మీకు? ఇప్పటివరకు ఎవరి ప్రశ్న అడగలే. దానికి ధూమావతి అని ఒక అమ్మవారు ఉంటుంది. ధూమావతి అని ఒక అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారిని పూజిస్తే కంట్రోలింగ్ పవర్స్ వస్తాయి. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా. పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ ఉంటుంది, సిగరెట్ మానేయడం అంటే మానేయడం కాదురా, చేతిలో పెట్టుకొని తాగకుండా ఉండడం అంటాడు కదా. ఎగ్జాక్ట్లీ అది నా మెంటాలిటీ. ఇంత కంట్రోల్నెస్ ఎట్లా? నేను అదే చెప్తున్నా మీకు, దాని ఎగ్జాంపుల్ అదే. ఓకే, ఇంత కంట్రోలింగ్ అంటే తోపు అమ్మాయిలు వస్తారు, హీరోయిన్లు కావాలని వస్తారు, జాతకం చెప్పించుకుంటారు. మీరు నమ్ముతారో నమ్మరో, వాళ్ళ నెత్తిలో ఉన్న 9 గ్రహాలే కనిపిస్తే తప్ప వాళ్ళ అందం నాకు కనిపించదు. వాళ్ళ అందం నాకు కనిపించదు. ఓకే, వాళ్ళల్లో నేను కూడా పుట్టింది ఒక యోని నుండి అనేటువంటి ఆలోచన ఈ అమ్మాయి ఒక అమ్మవారితో సమానమనే అనిపిస్తుంది తప్ప ఈ అమ్మాయి వేరే రకంగా నాకు కనిపించదు. కనిపిస్తే ఎక్కడ నేను అమ్మవారి దగ్గర నేను ఆన్సర్ చెప్పుకోవాలను అనే భయం. ఓకే, సో దీనికి కారణం ధూమావతి. ఇప్పుడు ఒకసారి లిక్కర్ అలవాటు అయినోడు లిక్కర్ తాగుతాడు. నేను పూజలో కూర్చున్నప్పుడు లిక్కర్ తీసుకుంటా, పూజ లిక్కర్తోనే చేస్తాము, ప్రసాదం లిక్కరే తీసుకుంటాము, తర్వాత ప్రసాదం మటన్ తీసుకుంటాము, అట్లానే మళ్ళీ దినం. అవును, అదే చెప్తున్నాను. నా కంట్రోలింగ్ పవర్ ఎక్స్ట్రీమ్ అన్నట్టు. నా కంట్రోలింగ్ పవర్ ఎక్స్ట్రీమ్ కంట్రోలింగ్ పవర్. ఎగ్జాక్ట్లీ, అది అమ్మవారితో వస్తుంది. అది వచ్చినప్పుడే కదా మన శక్తి. లేకపోతే ప్రతి అమ్మాయిని చూడగానే బెండ్ అవుతా అంటే, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, డాక్టరు ఒక వివస్త్రగా ఉన్న పేషెంట్కు ఆపరేషన్ చేస్తాడు. అక్కడ పేషెంటే కనిపిస్తుంది తప్ప అక్కడ అందం కానీ ఏం కనిపించదు. తన కర్తవ్యం కనిపిస్తుంది, తన కర్తవ్యం కనిపిస్తుంది. వేణుస్వామి కూడా అంతే. హీరోయిన్ అనేది జాతకరీత్యా ఒక పర్సన్. ఆమె నాకు హీరోయిన్ కాదు. నేను హీరోయిన్ దేక, విలన్ను దేక, హీరోని దేక, పొలిటీషియన్ దేక, ఎవ్వని దేక. నాకు 9 గ్రహాలు కావాలి. ఓకే, నాకు మీరు సీఎంను చూపించారు అనుకోండి, నాకు ఎవరు కనిపిస్తారు ఆ జాతకం చూస్తే? 5 సంవత్సరాల తర్వాత సర్వం నాకిపోయిన మనిషి కనిపిస్తాడు. అతని భవిష్యత్తు జరగబోతుంది. అతని భవిష్యత్తు. నా దగ్గరికి మీరు బెంజ్ కార్లో ఒక మనిషిని పట్టుకొచ్చారు అనుకోండి, ఆల్టో కార్ కూడా పెట్రోల్ లేని క్యాండిడేట్ కనిపిస్తుంటాడు. నాకు నెత్తిల గ్రహాలు, నాకు వాడు కనిపిస్తుంటాడు. నాకు వచ్చిన దరిద్రం అంటే ఇదే. జ్యోతిష్యం తెలిస్తే అతిపెద్ద సమస్య ఇది. అన్నీ కనిపిస్తుంటాయి. ఒక వ్యక్తి ప్రాక్టికల్గా జరిగింది. ఒక వ్యక్తి, నేను ఒక చాలా పెద్ద ప్రొడ్యూసరు, టాలీవుడ్లో చాలా పెద్ద ప్రొడ్యూసరు. నేను తోపు అని కళ్ళు ఇక్కడ పెట్టుకొని తిరుగుతుంటాడు. ఎప్పుడు ఓకే, ఇక్కడ పెట్టుకొని తిరుగుతుంటాడు. ఇక్కడ కూడా ఉండే కళ్ళు ఇక్కడ పెట్టుకొని తిరుగుతుంటాడు. ఆయనకే ఫైనాన్స్ చేసే ఫ్యామిలీ ఇది. ఆయనకే ఫైనాన్స్ చేస్తారు వీళ్ళు, సేట్లు, తెలంగాణ కోమట్లు. ఓకే, వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. వాళ్ళ ఇంటికి అనుకోకుండా అదే సందర్భంలో వస్తే వీళ్ళు నాకు మాట్లాడుతున్నారు. వాళ్ళతో కూర్చొని కాఫీ తాగిన అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఏం చేస్తాడు ఈయన అన్నాడు. తెలంగాణ ఈయన కూడా. ఏం చేస్తావు నువ్వు అన్నాడు. నేను తెలియదు ఆయనకు. ఏం చేస్తావు నువ్వు? జాతకాలు చెప్తా. నా చెప్పు. సంవత్సరం తర్వాత నువ్వు అడక తింటావు. అవునా? ఇది రియల్గా జరిగింది. ఓకే, నేను ఏ కార్లో వచ్చి ఎక్కరా 50 లక్షల కార్లు వచ్చిన. సంవత్సరం తర్వాత నీ దగ్గర కారు ఉండదు, ఆ కార్లకు పెట్రోల్ ఉండేవి, లేకపోతే జ్యోతిషం మొదలు పెడతా పో అన్న. అంటే ఈయనకంటే ఎక్కువ డబ్బు ఉన్నోళ్ళు వీళ్ళు. ఓకే, వీళ్ళు ఒబీడియంట్గా ఉన్నారు నా దగ్గర. వీళ్ళ దగ్గర 20 లక్షల కారు ఇన్నోవా ఉంది, ఈయన దగ్గర 50 లక్షల కారు ఉంది. నన్ను వీళ్ళు డ్రాప్ చేయాలి. నేను కొమ్మట్ల కార్లో పోతా నేను అంటున్నా. ఈయనేమంటాడు, వాళ్ళ దొక్కు కారు ఇన్నోవా, నా కార్లరా 50 లక్షల కారు అని ఈయన అంటుండు. నేను రానని వాళ్ళ కార్లు ఎక్కినా పోయినా. అయిపోయింది. కరెక్ట్గా సంవత్సరంన్నర తర్వాత బంజారా హిల్స్లో టీఆర్ఎస్ ఆఫీస్ పక్కకు మోర్ మెడికల్ హాల్ అని ఒకటి ఉంటుంది. మోర్ మెడికల్ హాల్ అని మెడిసిన్ తీసుకుంటున్నా. ఓకే, నేను కొంటుంటే నా పక్కకు ఒక పర్సన్ వచ్చి నిలబడ్డాడు.
నమస్తే పంతులు. ఎవరండి? మర్చిపోయారు రా పంతులు? గుర్తుపట్టలే ఎవరు? నేను పలానా మనిషిని. అరే నువ్వా, చెప్పు ఎట్లున్నావు, ఏం సంగతి? మీరు నిజంగా గుర్తుపట్టలేదా? గుర్తుపట్టి యాక్ట్ చేశారా? గుర్తుపట్టిన. ఆ. అరే ఏమైంది గిట్ల వచ్చినావు అంటే, నాశనం అయిపోయిన పంతులు. ఏ కార్లో వచ్చినావు? ఆల్టో కార్లో వచ్చిన పంతులు. పెట్రోల్ కూడా పైసలు పంతులు. నేను నా భార్య ఫిలిం నగర్లో ఇప్పటికి కూడా ఉంటుంది, మనదానికి ఉండే అది న్యూరో డిప్రెషన్కు మా హాస్పిటల్ ఉంటుంది, న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వచ్చినాము. 250 కోట్లు నష్టపోయిన పంతులు. ఏమైంది? నేను గృహప్రవేశం చేసుకున్న రోజే నా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. నాగుమ్మ ఇంట్లోకి వచ్చి దేవుని రూమ్లోకి పోయి పడగతోని అదే కొట్టుకొని చచ్చిపోయింది. ఆ కొట్టినప్పుడు దీపాలు ఉన్నాయి అక్కడ. కొట్టడమే దీపం మీద కొట్టింది. దీపం మీద కొడితే దీపం కుచ్చుకుంది దానికి, నవ్వుమాము. ఓకే. అది డౌన్ఫాల్ స్టార్ట్ అయింది పంతులు. 1 ఇయర్లో నా చాప్టర్ క్లోజ్ అయింది అని చెప్పాడు. నాకు ఇట్లా కనిపిస్తుంటాయని. ఓకే. అది మంచా చెడ నాకు అర్థం కాదు. పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కనిపిస్తే నాకు డివోర్స్ తీసుకున్న భార్యాభర్తలు కనిపిస్తారు. చిన్న రీజన్ మీద కారు ఇప్పించలేదనో, చీర ఇప్పించలేదనో, సెల్ ఫోన్ ఇప్పించలేదనో, అలాంటి రీజన్స్తో నాకు కనిపిస్తుంటారు. చాలా కష్టము, జాతకం తెలవడం చాలా కష్టం.